ఈ వీడియోలో హ్యూమన్స్కి ఏమైనా డేంజర్ జరగబోతుందని ముందే సెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అంటున్న సైంటిస్టులు, ఇవన్నీ నమ్మితే ఏదో రోజు కన్నాలు వేసుకుని బ్రతకాలరా అంటున్న నేటిజన్లు, మనిషికి కూడా మూడో కన్ను ఉందని చెప్తున్న రీసెర్చర్స్, అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి అని కామెంట్స్ చేస్తున్న పబ్లిక్, యూఎస్లో ఏలియన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసిన ఒక డాక్యుమెంటరీ, దాని గురించి గుడ్డు కూడా రిలీజ్ చేయను అంటున్న ట్రంప్ గవర్నమెంట్. ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. యమహానగరి కల్కత్తా పూరి టింగ్ టింగ్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. నేను చేస్తున్నా మరి మీరు చేయలేరా అంటున్న హ్యూమనాయిడ్ రోబో. ఇంతకీ ఏం చేయాలని క్వశ్చన్ చేస్తాను నెటిజన్లు. ఇంతకీ ఆ రోబో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలని మీకు క్యూరియాసిటీ ఉంది కదా, చెప్తా. జాన్సీస్ను రోబోని తయారు చేశారు. ఇది మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ని పర్ఫామ్ చేయగలదు. పర్ సెకండ్కి 2 మీటర్స్ వరకు రన్నింగ్ కూడా చేయగలదు. అంతేకాదు, మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రిషబ్ పంత్ ఫ్లిప్ వేసినట్టు ఫ్లిప్ కూడా చేయగలదు. కానీ వీటన్నిటికీ మించి స్పెషల్ క్వాలిటీ ఒకటి ఉంది. అదే ఎయిర్లోకి ఒక సైడ్ నుంచి ఫ్లిప్ చేసి 1 లెగ్ ఫుట్ మీద బ్యాలెన్స్ని కంట్రోల్ చేయగలదు. అండ్ సైడ్ ఫ్లిప్ పర్ఫామ్ చేసిన ఫస్ట్ రోబో కూడా ఇదే. అంటే రోబోస్ చూడడానికి నడవడానికి ఏదో మూలశంక ఉన్న ట్యాక్ చేస్తాయి, అదే వాక్ చేస్తాయి కదా, అలాంటిది సైడ్ ఫ్లిప్స్ ఎలా వేస్తున్నాయని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. రీజన్, రీఇన్ఫోర్స్మెంట్ అనే ఒక స్మార్ట్ అండ్ అప్గ్రేడ్ మెథడ్ని ఈ రోబోకి ఇన్స్టాల్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఈ ఫ్లిప్పింగ్ని సక్సెస్ఫుల్గా లెర్న్ చేసే వరకు మళ్ళీ అదే చేస్తాయి, ట్రై చేస్తాయి. ఇలా ఒకసారి కాదు, 100 సార్లు ట్రై చేస్తూనే ఉంటాయి. అండ్ ఫైనల్లీ అలా చేసి సక్సెస్ అయ్యిందే ఈ జీవన్ అనే రోబో. దీనివల్ల ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తారు, కొమ్మదీసి ఫ్లిప్పింగ్ అనుకున్నారేమో మహానుభావులు. రోబోస్కి రీఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వర్క్ అయ్యిందో సేమ్ మనం కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని మనలో ఇన్స్టాల్ చేసుకుని లైఫ్లో సక్సెస్ అయ్యే వరకు మళ్ళీ ట్రై చేయాలని అర్థం. దయచేసి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏ నెట్ సెంటర్కి వెళ్ళాలి అని అడగండి ప్లీజ్. గైస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది గైస్. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశంలో గుండ్రంగా తిరిగే ఆబ్జెక్ట్ని చూసి గుండె మోకల్లోకి జారిందంటున్న జనాలు. మార్చి 24 మండే నైట్ యూకేలో ఉండే పీపుల్ బ్లూయిష్ అండ్ వైట్ లైట్ కలర్లో ఒక స్ట్రేంజ్ షేప్ స్పిన్ అవ్వడం అబ్జర్వ్ చేశారు. ఏదైనా ఎంత కనిపిస్తే ముందు చేయి లాగేస్తూ ఉంటుంది కదా, ఫోటో తీసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు. వీళ్ళు కూడా అదే చేశారు అండ్ వీడియో బాగా వైరల్ అయింది. నెటిజన్స్ వాటిని చూసి ఊరుకుంటారా? అబే లేదు. ఒకడేమో ఏది కనబడినా ఏలియన్ అంటాడు, ఇంకోడేమో డాక్టర్ స్ట్రేంజ్ మూవీస్లో ఉండే పోర్టల్ అంటాడు, ఇంకా ఏవో అల్లేసుకున్నారు. వీళ్ళని ఆవకపోతే అది వచ్చి భూమిని కూడా నాశనం చేస్తుంది అంటారేమోనని చెప్పి సైంటిస్టులు జరిగిన విషయాన్ని చెప్పారు. ప్రొఫెసర్ బ్రెయిన్ కాక్స్ ఏం చెప్పారంటే అది స్పేస్ ఎక్స్ అనే ఆస్ట్రోనాటిక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ అంట. అది స్కైలోకి లాంచ్ అయినప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ని రిలీజ్ చేస్తుంది. ఆ విజువల్ చూడడానికి బ్లూ అండ్ వైట్ కలర్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అండ్ రాకెట్స్కున్న స్పిన్నింగ్ మోషన్ వల్ల అది స్పైరల్ షేప్లో కనబడుతుందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాని ఇది ఏలియన్ కాదరా, ఎర్రి ఎంగళప్పల్లారా అని రిప్లై కూడా ఇచ్చారు. ఇంత క్లారిటీ ఇచ్చాక కూడా ఇంకెవరు కూడా మాట్లాడరు కదా. అప్పుడు వీళ్ళందరికీ జ్ఞానోదయం అయింది. అందుకే అంటారు, ముందు కనిపించేదంతా నిజం కాదు, మేం సాప్. షార్క్స్ సౌండ్ చేయగలవా? ఇదేం క్వశ్చన్ బ్రో, సౌండ్ చేయకుండా ఎందుకుంటాయి అనే కదా మీరు అడుగుతారు. మరి నా రెస్పాన్సిబిలిటీగా నేను ఆన్సర్ ఇవ్వాలిగా, ఇస్తాను. జాన్సీస్ను సైంటిస్టులు ఎప్పుడు కూడా ఏం బిలీవ్ చేసేవారంటే షార్క్స్ ఎటువంటి సౌండ్ చేయవని, ఎందుకంటే వాటి స్విమ్ బ్లాడర్స్ ఉండవు. ఇమేజ్లో డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవే స్విమ్ బ్లాడర్స్. ఫిష్ కర్రీ చేసే ముందు ఫిష్ని క్లీన్ చేస్తారు. అప్పుడు వాటి బాడీ నుంచి కొన్ని బెలూన్స్ టైప్లో ఉండే పార్ట్స్ని బయటికి తీసేస్తారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. వాటినే స్విమ్ బ్లాడర్స్ ఆర్ గ్యాస్ బ్లాడర్స్ అంటారు. ఎవ్రీ ఫిష్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్లో ఇవి కామన్గా ఉంటాయి. ఈ ఆర్గాన్ ఉండడం వల్లే అవి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయగలవు. సో షార్క్స్కి బాడీలో ఈ ఆర్గాన్ లేదు కాబట్టి అవి సౌండ్ చేయలేవు అని ఫిక్స్ అయిపోయారు. బట్ నార్మల్గా ల్యాబ్లో 10 షార్క్స్ మీద టెస్ట్ చేసేటప్పుడు, వేరే టెస్ట్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అవి సౌండ్స్ చేయడం విన్నారు. ఆ సౌండ్ క్లికింగ్ నాయిసెస్ లాగా ఉంది, మీరు వీడియోలో చూడొచ్చు. కావాలంటే మీరు వినండి. బట్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేశాక అబ్జర్వ్ చేస్తే ఆ సౌండ్ రావడం తగ్గిపోయింది. బట్ ఎందుకు ఈ సౌండ్స్లో డిఫరెన్స్ వస్తుందని థింక్ చేసినప్పుడు వాళ్ళకి ఒకటి అర్థమైంది. షార్క్ మీద టెస్ట్ చేస్తున్న టైంలో అవి కొంచెం భయపడి అలర్ట్గా ఉండడానికి ఈ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసాయి, అంటే ఒక డిఫెన్స్ మెకానిజం లాగా. బట్ ఆఫ్టర్ టెస్ట్ ఏమైంది, వాటికి భయం తగ్గి సౌండ్స్ని, తక్కువ సౌండ్స్ని మాత్రమే చేస్తున్నాయి. అంటే ఇవి కూడా సౌండ్స్ చేస్తాయని సైంటిస్టులకి అప్పుడే అర్థమైంది. మరి ఇందాక ఏదో ఆర్గానిజం లేదన్నావు, సౌండ్ చేయలేనన్నావు అంటే మరి ఇప్పుడు ఎలా సౌండ్ చేస్తున్నాయని మీరు నాకు వెలిగే ఉండొచ్చు. మీరు అన్నది నిజమే, సౌండ్ చేయడానికి వాటికి స్పెషల్ ఆర్గనిజం అయితే ఏమీ లేదు. కానీ అవి పళ్ళని ఉపయోగించి, టీత్ని ఉపయోగించి ఒకేసారి హిట్ చేస్తున్నాయి. మనం కూడా మాట్లాడకుండా మన టీత్ని టుగెదర్ చేస్తే, టచ్ చేస్తే అప్పుడు సౌండ్ వస్తాయి కదా, సేమ్ అలాగే అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా చేసాయి. అంతకు మించి మిరాకిల్ అయితే ఇందులో ఏమీ లేదు. దయ్యాలు కనబడుతున్నాయి అంటన్న మహిళ, బొక్కలో వేసిన పోలీసులు. ఆమె పేరు హెలెన్ డన్కన్. 1897లో స్కాట్లాండ్లో పుట్టింది. ఆమెకి ఒక సర్టైన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి దయ్యాలు, భూతాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అండ్ స్పిరిట్స్తో మాట్లాడడానికి కొన్ని పూజలు కూడా చేసేది.
ఆమె నిజంగానే చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతుందని చాలామంది స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. తను ఆత్మలతో మాట్లాడే రిచువల్స్ చేసేటప్పుడు ఆమె బాడీలోంచి ఒక వియర్డ్ షేప్ని స్మోక్ ద్వారా బయటికి తీసుకొచ్చి నేను ఇలాంటి ఆత్మల నుంచి వచ్చానని చెప్పి నమ్మించేది. యాక్చువల్గా అదంతా ఫేకే, కానీ అది చూసిన వాళ్ళందరూ ఫ్యాన్ లోపలే సుస్సుగిల్లేవాళ్ళు పాపం. అలా తన పాపులారిటీ బాగా పెరిగిపోయింది. తర్వాత ఆమె ఇంగ్లాండ్లో సెటిల్ అయింది. అయితే వరల్డ్ వార్ 2 టైంలో తను హెచ్ఎంఎస్ బర్హం అనే ఒక షిప్లో సింక్ అయి చనిపోయిన ఒక సైలర్ ఆత్మతో మాట్లాడాను అని చెప్పి టామ్ వేసుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ షిప్ని బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు కావాలని అక్కడ ప్లాన్ చేసి డిస్ట్రాయ్ చేశారు. అది వార్ జరుగుతున్న టైం కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పడంతో నువ్వు ఇంకా బయట ఏమంటే మా కొంపలు కూడా ఆపుతామని ఆమెని 1735 విచ్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం తీసుకెళ్లి జైల్లో వేశారు. తర్వాత కొన్ని సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చింది. అప్పుడైనా కుదురుగా ఉండాలిగా, మళ్ళీ నేను ఆత్మని ప్రేతాత్మని అంటూ రిచువల్స్ చేసింది. ఏమైందో తెలియదు కానీ అదే రిచువల్స్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందుకే అంటారు చెయ్యాలి కానీ అది చేయకూడదని. సన్లైట్ లేకుండా, ప్రాపర్ ఆక్సిజన్ లేకుండా, అసలు బయట ప్రపంచంతోనే సంబంధం లేకుండా ఎవరైనా బ్రతకగలరా? అయ్యో ఉన్నారు సార్, నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ఖచ్చితంగా బ్రతికే ఛాన్స్ లేదని మీ మైండ్లో ఒక థాట్ వచ్చే ఉంటుంది, కానీ బ్రతికారు. బట్ మీరు అనుకుంటున్నట్టు మనుషులు కాదు, చిన్న చిన్న క్రియేచర్స్. ఈ మొక్క ముందే చెప్పాలి కదా బ్రో అంటారా? నార్మల్గా చెప్తే మీరు ఎందుకు వింటారు బ్రో, అందుకే కొంచెం మసాలా యాడ్ చేస్తాం. అయితే వెళ్ళి మ్యాటర్ ఏంటంటే A24 అనే హ్యూజ్ పీస్ ఆఫ్ ఐస్ అనేది అంటార్కిటికాలో 100 years నుంచి ఉంది. దీని సైజ్ ఆల్మోస్ట్ చికాగో సిటీ అంత ఉంటుంది. అయితే January 13, 2025 ఈ ఐస్ అంతా కూడా బ్రేక్ అయ్యి ఎంటీ ప్లేస్ క్రియేట్ అయ్యింది. అండ్ ఆ ప్లేస్లో కొన్ని శాంపుల్స్ని కలెక్ట్ చేసి స్టడీ చేయడానికి సైంటిస్టులు సూ బేసిన్ అనే ఒక రోబో సబ్మెరైన్ని సెండ్ చేశారు. అది అక్కడ ఉన్న బయాలజికల్ శాంపిల్స్ని, అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ని, వాటితో పాటు రాక్స్, సీ ఫ్లోర్ మెటీరియల్ శాంపిల్స్ని ఇవి కూడా కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అంత పెద్ద ఐస్ హిల్ కింద బ్రతకడానికి 0 chances ఉన్నా కానీ ఈ సీ స్పైడర్స్, క్రాబ్స్ అంటే పీతలు అండ్ ఫిషెస్ కొన్ని వందల సంవత్సరాల నుంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. ఇది ఎలా పాసిబుల్ అయ్యింది అంటే ఒక్క నిమిషం మనం ముక్కు మూసుకుంటే 3 కళ్ళు ఉన్న మహాశివుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అలాంటిది మనకంటే చిన్న ప్రాణాలు మరి అవి ఎలా బ్రతికాయి? ఎందుకంటే అంటార్కిటిక్ ఓషన్లో ఉండే కరెంట్స్ వల్ల కానీ లేదా ఓషన్లో ఉండే కెమికల్స్ ఆర్ హీట్ వల్ల కానీ అవి లైఫ్ని లీడ్ చేస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఇది ఒక గెస్ మాత్రమే. నిజమేంటో తెలుసుకోవడానికి వీటిపైన ఇంకా రీసెర్చ్ అయితే కంటిన్యూ అవుతుంది. అయినా సరిగ్గా ఫుడ్ కూడా లేకుండా ఇవన్నీ సర్వైవ్ అవుతున్నాయి అంటే మనం ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సముద్రంలో స్పైడర్స్, షాక్లో సైంటిస్టులు. కాలిఫోర్నియాలోనే స్కెమెట్ ఓషన్ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఓషన్స్ లోపల ఉన్న క్రియేచర్స్ని స్టడీ చేయడానికి ఒక రోబోటిక్ సబ్మెరైన్ అని సీ లోపలికి పంపించారు. అండ్ ఈ టైంలోనే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఒకటి తెలిసింది. నార్మల్గా స్పైడర్స్ అంటే ఓన్లీ ల్యాండ్ మీదే లైఫ్ని లీడ్ చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు సముద్రంలో కూడా కొన్ని సీ స్పైడర్స్ లైఫ్ని లీడ్ చేస్తున్నాయని డిస్కవర్ చేశారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. వాటి లైఫ్ ల్యాండ్ మీద కాకుండా ఓన్లీ వాటర్లోనే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటివి దాదాపు 1500 types ఆఫ్ సీ స్పైడర్స్ ఉన్నాయంట. అండ్ అవి ఎంతవరకు గ్రో అవ్వగలవో తెలుసా? ఒక న్యూబోర్న్ బేబీ ఎంత లెంత్ ఉంటుందో సేమ్ అంత సైజ్ వరకు, అంటే ఆల్మోస్ట్ 20 inches అండ్ అప్రాక్సిమేట్లీ అయితే 50 centimeters వరకు ఉంటుంది. ఇప్పటివరకు ల్యాండ్ మీద డిస్కవర్ చేసిన స్పైడర్స్లో హైయెస్ట్ లెంత్ ఉన్న స్పైడర్ ఓన్లీ 12 inches మాత్రమే. కానీ ఈ సీ స్పైడర్స్ వాటికి మించున్నాయి. రీజన్ అవి సీ లోపల వెరీ కోల్డ్ అండ్ డార్క్ ప్లేసెస్లో స్టే చేయడం, ఎనర్జీని స్లోగా యూజ్ చేయడం, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల వాటి సైజ్ అనేది చాలా పెద్దగా గ్రో అయింది. కానీ మీకు డౌట్ రావచ్చు, ల్యాండ్ మీద ఉండే స్పైడర్స్ ఫుడ్ కోసం చిన్న చిన్న యానిమల్స్ని ట్రాప్ చేయడానికి వెబ్ని యూజ్ చేస్తాయి కదా, మరి ఈ సీ స్పైడర్స్ ఎలా హంట్ చేస్తాయి అని. వీటికి ఒక గొట్టం లాంటి మౌత్ ఉంటుంది, మీరు వీడియోలో చూడొచ్చు. అది చూస్తే దాన్ని ట్యూబ్ అనాలా లేక ఇంకేమనాలో అర్థం కావట్లా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని యూజ్ చేసి సాఫ్ట్ యానిమల్స్ లైక్ జెల్లీస్ కానీ సీ ఎనిమోన్స్ కానీ హంట్ చేసి లపలపా లాగిచ్చేస్తాయి. నార్మల్ స్పైడర్స్ కొడితే స్పైడర్ మ్యాన్ అవుతారని మూవీ తీశారు, మరి సీ స్పైడర్స్ కొడితే సీ మ్యాన్ అని పిలుస్తారేమో, మరి చూద్దాం. మీరైతే ఎలాంటి టైటిల్ పెడతారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మాకు కూడా తెలియజేయండి. ఏలియన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసిన ద ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ అనే ఒక డాక్యుమెంటరీ గురించి తెలుసా? చెప్పమంటా కదా. తెలియకపోతే ఈ ఫ్యాక్ట్ అస్సలు మిస్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. డాన్ ఫెరా అనే ఒక పర్సన్ ఈ డాక్యుమెంటరీని అఫీషియల్గా ఎక్కడ రిలీజ్ చేయాల, కానీ SXSW ఫిల్మ్ ఫెస్టివల్లో మాత్రం ఒక షో వేశారు. ఇందులో ఏలియన్స్ అండ్ UFO గురించి ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి US గవర్నమెంట్ ప్రతి విషయాన్ని హైడ్ చేస్తుందని చెప్పారు. అంతేకాదు US మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో వర్క్ చేసిన అఫీషియల్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర వీటి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ డాక్యుమెంటరీలో రిలీజ్ చేశారు. This is so secret. Very, very few people in our entire government have been allowed access to it.
Even presidents have been operating on a need-to-know basis. But that begins to ramp out of control. ఇది చూసిన చాలా మంది ఆ విషయాలన్నింటినీ బిలీవ్ చేశారు. కొంతమంది సాలిడ్ ప్రూఫ్ లేకుండా ఈ కాకమ్మ కబుర్లు ఎవడేంటాడని నెగ్లెక్ట్ చేశారు. దాదాపు 80 సంవత్సరాలుగా ఈ విషయాల్ని యూఎస్ గవర్నమెంట్ చాలా సీక్రెట్ ఆపరేషన్స్ రన్ చేస్తుందని, అండ్ ఈ డాక్యుమెంటరీ తీసిన పర్సన్ మెయిన్ మోటో ఏంటంటే లీడర్స్ అండ్ పొలిటీషియన్స్ని పీపుల్ క్వశ్చన్ చేయాలి అండ్ వాటి గురించి ట్రూత్ తెలిసే వరకు డిమాండ్ చేయాలి, లేదంటే నిజం ఎప్పటికి బయటపడదని ఈ ఫుటేజ్ ద్వారా అందరికీ ఒక అవేర్నెస్ అయితే ఇచ్చాడు. టు బీ ఫ్రాంక్, ఇలా చేసినంత మాత్రాన యూఎస్ గవర్నమెంట్ అన్ని విషయాలు రిలీజ్ చేస్తారని గ్యారంటీ లేదు. అండ్ యూఎస్లోనే ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అండ్ అవి ఏమోలేండి, ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ని లీడ్ చేస్తుంది ముసలి మొక్క ట్రంప్ కాబట్టి నేను మొక్కే అన్న, మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి. శివుడికి మూడో కన్ను ఉన్నట్టే ప్రతి మనిషికి కూడా మూడో కన్ను ఉంటుందని మీకు తెలుసా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి నమ్మట్లేదా? నమ్మేలా లేకపోతే నేను కూడా చెప్పను కదా. కెనడియన్ రీసెర్చర్స్ అయిన డాక్టర్ మోరిస్ ఫ్రీడ్మెన్ అండ్ అతని టీం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన స్టడీ చేశారు. దానికోసం కొంతమందిని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కోసం హైర్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్లో ఆర్టీఎంఎస్ అనే ఒక మిషన్ ద్వారా మ్యాగ్నెటిక్ వేవ్స్ని సెండ్ చేశారు. అలా చేశాక వాళ్ళతో ఒక కంప్యూటర్ గేమ్ ఆడిచ్చారు. మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే డైస్ గేమ్ లాంటిది. కిడ్స్గా ఉన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, డైస్ రోల్ చేస్తే ఏ నెంబర్ పడుతుందని. పాము వైకుంఠపాళి, అష్టాచమ్మలో కూడా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసేవాళ్ళం. మహాభారతంలో శకుని కూడా ఈ గేమ్ ఆడే గెలిచాడు. అంటే ఏ నెంబర్ వస్తుందని ముందే గెస్ చేస్తే మనం విన్ అయినట్టు. కంప్యూటర్ ఇక్కడ డైస్ రోల్ చేసినప్పుడు వాళ్ళు 7 అని గెస్ చేస్తే కంప్యూటర్ కూడా అదే సేమ్ నెంబర్ని చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు 2 అని చెప్తే సేమ్ నెంబర్ కంప్యూటర్ రోల్ చేస్తున్న డైస్లో కనబడుతుంది. అంటే ఈ మిషన్ ద్వారా హ్యూమన్ బ్రెయిన్స్ అనేవి కంప్యూటర్ ప్రోగ్రామ్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి. నార్మల్ పీపుల్ ఇలా చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంతేకాదు, మైండ్స్ని రీడ్ చేయడం, టచ్ చేయడం, కూడా ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయడం, వేరే వాళ్ళ ఐస్తో చూడలేని మనం చూడడం, ఇలాంటి ఎన్నో విషయాలు మనం సెన్స్ చేయగలమని డాక్టర్ మోరిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మన బ్రెయిన్ ఓన్గా ఆ పవర్స్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. అందుకే మనం వాటిని సెన్స్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంది. మీకే కనుక బాబు రెడ్ షర్ట్ నానా బులుగు సొక్క మిమ్మల్ని వేరే వాళ్ళ మైండ్ని రీడ్ చేసే పవర్ మీకుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మీ బెస్ట్ ఫ్రెండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని. ఆన్సర్ నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ ఇచ్చేద్దాం. మనకి ఏదైనా డేంజర్ జరగబోతుందని మనం ముందే సెన్స్ చేయగలమా? జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో మిడ్ నైట్ చాలా మంచు పడుతుంది. ఆ ఏరియా నుంచి ఒక యంగ్ కపుల్ కార్లో డ్రైవ్ చేసుకుంటూ తన హోమ్కి వెళ్తున్నారు. బాయ్ ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు అండ్ తన పక్కనే తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. మంచి ఎక్కువ ఉండడంతో పాత అనేది సరిగ్గా కనబడట్లా. అదే రూట్లో ట్రావెల్ అయితే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని వాళ్ళు వేరే సర్వీస్ రోడ్ని ఫాలో అయ్యారు. ఆ రోడ్ అంతా కూడా చాలా డార్క్గా భయంకరంగా ఉంది. అండ్ అలా వెళ్తున్న కొద్దిసేపటికే అతని గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్ సడన్గా చేంజ్ అయింది. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేయి, నాకేదో అబ్నార్మల్గా అనిపిస్తుంది, నాకు ఒక ఈవిల్ విజన్ కనబడుతుంది, ప్లీజ్ ఫాస్ట్గా డ్రైవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అతనికి ఏమీ అర్థం కాల. సడన్గా ఏమైందని అడిగాడు. ప్లీజ్ ఏం మాట్లాడద్దు, ఫస్ట్ ఇక్కడ నుంచి టౌన్కి ఫాస్ట్గా డ్రైవ్ చేయమని చెప్పింది. మళ్ళీ అదే చెప్పింది. అతను కూడా వెంటనే స్పీడ్ ఇంక్రీజ్ చేసి కార్ని టౌన్కి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన క్వశ్చన్ చేశాడు, అసలు ఏమైంది, ఎందుకు అలా బిహేవ్ చేసావని. ఏదో సమ్ స్పిరిట్ ఆ ప్లేస్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ అయ్యాను అండ్ అక్కడ ఉంటే మనకి డేంజర్ అని ఫీల్ అయ్యానని చెప్పింది. అండ్ అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యారు. మార్నింగ్ లేచి న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏ ప్లేస్లో అయితే లాస్ట్ నైట్ తన స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది, సేమ్ అదే ప్లేస్లో ఒక ఉమెన్ బాడీని పోలీసులు ఫైండ్ చేశారు. మరి ఆమె ఎందుకు అలా ఫీల్ అయ్యిందో తెలియదు, కానీ అదే ప్లేసెస్లో కొన్ని సంవత్సరాల నుంచి చాలా బాడీస్ని ఫైండ్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగానే మనం ఏమైనా బ్యాడ్ జరుగుతుందని ముందే సెన్స్ చేయగలమా? యాక్చువల్లీ ఈ ఫీలింగ్ని సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు. అంటే మన మైండ్ అండ్ బాడీ వెంటనే రియాక్ట్ అయ్యి ఎప్పుడో ఏదో డేంజర్ జరగబోతుందని ఫీల్ అవుతాయి. మెడికల్ అండ్ సైకలాజికల్ సిచ్యువేషన్స్లో చెప్పాలంటే మనకి చిన్న చెస్ట్ పెయిన్ వస్తే చాలు, అది హార్ట్ అటాక్ అని ఫీల్ అవుతాం. ఇంక నా పని అయిపోయింది, నేను చనిపోతే అన్ని రకాల థాట్స్ మైండ్లోనే జనరేట్ అవుతాయి. ఇంకొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న ఇంజురీ అయినా కానీ ఇంకా క్యూర్ అవ్వదేమోనని చాలా భయపడతారు. సో ఇలాగనమాట. అయితే ఇప్పుడు ఆ కపుల్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ అవుతుందో లేదా పంక్చర్ అవ్వచ్చేమోనని ఇంటర్నల్గా క్రియేట్ అయిన ఫియర్ వల్ల ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్తున్నారు. బట్ అదే ప్లేస్లో శవం ఫైండ్ చేయడం అనేది కంప్లీట్గా కోఇన్సిడెన్సే. ఇలాంటి ఫీలింగ్స్ అందరికీ చాలా కామన్గా ఉంటాయి. బట్ వాటి వల్ల మనం ఓవర్గా ఎఫెక్ట్ అయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే బెటర్. 1945 నుంచి 1950 సంవత్సరం మధ్యలో 5 కనపడకుండా పోయారు. వాళ్ళలో ఒకరిని మాత్రమే ఫైండ్ చేయగలిగారు, అది కూడా శవం లాగా.
యుఎస్లోని వెర్మాంట్ అనే స్టేట్లో బెన్నింగ్టన్ ట్రయాంగిల్ అనే ఒక మిస్టీరియస్ ఏరియా ఉంది. ఆ ఏరియా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఇదే బ్యూటిఫుల్ ప్లేస్లో కొన్ని క్రీపీ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఒక్క ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు డిసపియర్ అవుతున్నారు. వారిలో ఫ్రెడా ల్యాంగర్ అనే ఒక 53 సంవత్సరాల ఉమెన్ మిస్ అయ్యి 7 నెలల తర్వాత శవంగా దొరికింది. అండ్ మిస్ అయిన 5 మెంబర్స్లో 2 పర్సన్స్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. సో అప్పటి నుంచి ఆ ఏరియాలో రెడ్ కలర్ డ్రెస్ని యూజ్ చేయడం స్టాప్ చేశారు. వీటికి సంబంధించి ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారంటే కొంతమంది మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఒక పర్సన్కి అదే ఏరియాలో కొంతమంది మెన్ బ్లాక్ సూట్స్ వేసుకున్నట్టు కనబడ్డారంట. వాళ్ళు చూడడానికి వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఏలియన్స్ లాగా ఉన్నారని చెప్పారు. ఇంకోసారి నాన్సీ అనే అమ్మాయి అక్కడ ఉన్న మౌంటైన్స్ని ఎక్కుతున్నప్పుడు తనతో పాటు ఉన్న డాగ్ అదే రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో ఆగిపోయి సడన్గా భయంతో వణికిపోయింది. నాన్సీ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా లెంత్ ఉన్న హ్యూమన్ హెయిర్ కనబడింది. నార్మల్గా హ్యూమన్స్కి ఉండాల్సిన దానికంటే చాలా లాంగ్ ఉందంట. అంటే ఇక్కడ ఏదో చాలా పెద్ద క్రియేచర్ తిరుగుతుందని అర్థమై అక్కడి నుంచి చాలా భయంగా వెనక్కి వచ్చేసిందంట. నార్మల్గా ఆ ప్లేస్ అండ్ ఫారెస్ట్ మౌంటైన్స్లో చాలా క్లీన్ అండ్ గ్రీనరీగా ఉన్నప్పటికీ కొన్ని ఏరియాస్లో డో నాట్ ఎంటర్ అనే వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారు, ఎవరు చంపారు అనేది ఇంకా మిస్టరీనే. ఈరోజు కూడా ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. అండ్ అంత ధైర్యం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. ఒకవేళ చేశారనుకోండి